ఫ్రెండ్స్ ఇంట్లో గ్యాస్ తీసుకొచ్చి అయితే బయట పెట్టాను. ఎందుకు బయట పెట్టానంటే నిన్న ఉగాది కదా, ఉగాది కాబట్టి నిన్న మా ఊర్లో అయితే మేకను కోసిండ్లు. మేకను కోసి భాగాలు పంచిండ్లు అన్నమాట. భాగాలు పంచినాక అయితే నిన్న నైటే భాగాలు పంచిండ్లు. భాగాలు పంచినాక నిన్న నైట్ తీసుకొచ్చుకొని ఇక ఈ గుమ్మానికి అయితే కట్టేసినాం ఫ్రెండ్స్. మటన్ని మేకని అనుకున్నారు. నవ్వుతానా, జోక్ మంచిగా లేదు కదా. ఇక చూడండి, ఇక్కడనే వండబోతున్నాం ఫ్రెండ్స్. ఈ మటన్ అయితే బయటనే, ఇంట్లో అయితే కుదరదన్నమాట వండుడు, పనికి రాదన్నట్టు ఇంట్లో వండుడు. అంతేనా? అంతే అంటారా? ఇంట్లో అయితే కుదరది. ఎత్తియా నిన్న 11 నైట్ 12 వరకు అయితే కోసిండ్రు ఫ్రెండ్స్. ఆ టైంలో ఇక కృష్ణవేణికి వాసన వస్తుందట. ఇటు చూడు ముఖం, చికెన్ వస్తుంది అలా ఎలా రాదట, రాదనుకుంటా పోతుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, మటన్ అయితే ఇది తలకాయ బొక్క. ఇలా కొంచెం పసుపు వేసి కలిపి ఉంచిందేమో మా అమ్మ అయితే నిన్న నైట్లోనే. ఒక పసుపు ఉన్నది. ఇప్పుడైతే దీన్ని ఇక్కడ కృష్ణవేణి చేయదు, మటన్ వాసన వస్తుందని. ఇక మా అమ్మనే చేస్తుంది ఫ్రెండ్స్. వీటిని అయితే కోస్తాను. ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి. పెద్ద పెద్ద ముక్కలను అయితే చిన్న చిన్నగా చేస్తాను ఫ్రెండ్స్. ఇక చూడండి, ఫ్రెండ్స్, మునుగు బొక్క వచ్చింది. ఇది కృష్ణవేణికే తినది కాబట్టి తింటే నాకు అవి వేడైనాయిగా నీళ్ళు బోటి వేయాలి. మా మమ్మీ ఫ్రెండ్స్ ఇప్పుడే లేచింది. మళ్ళోసారి చెప్తాను ఫ్రెండ్స్, ఇంట్లోకైతే కుదరదన్నమాట ఇది మటన్ వండుడు. ఏమైంది మమ్మీ? మటన్ వండుడు కుదరదన్నమాట. అందుకోసమే బయట వండుతున్నాం. ఇది ఎందుకంటే ఇది దేవుంది కాబట్టి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పేస్ట్. ఏంటి తిడుతున్నావు? ఇది తిడుతుంది నన్ను. మటన్ కొవ్వే బాగున్నాయా? బాగా వచ్చింది కొవ్వు, పైకి తేలుతాను. తక్కువ చేస్తున్నా గ్యాస్. ఏమంటున్నా మమ్మీ? పాప అంటున్నావు? పాప అవును. మమ్మీ ఎవరు? శ్రీవేణి అనుకుంటా వస్తాను.
చూస్తావు కూర? చూడా మరి. గట్టిగా మాట్లాడమ్మా. కారం వేస్తావా? పసుపు ఆల్రెడీ వేసినావు, మార్చిపోయినాయేమో. కొద్దిగా ఉప్పు కారం మెల్లగా. తుఫాన్ వచ్చినట్టు ఎందుకు చేస్తాను? ఇప్పుడు మనం మట్టి పని పోవద్దా? అలా వెళ్తలేదా? మట్టి పనికి పోయేది ఉన్నదిగా. కరెక్టే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఉపాధి హామీ పనికి వెళ్తున్నాం రోజు, డైలీ అన్నమాట. మా అమ్మ, నేను, మా నాన్న. కృష్ణవేణి వస్తలేదు, పాప కూడా వస్తలేదు కదా మమ్మే. అందుకే ఇక తొందరగా చేస్తుంది మా అమ్మ అయితే, టైం అవుతుందని. దాన్ని ఏమో అంటారు, కరువు పని అంటారుగా. మట్టి పని అంటారు, కరువు పని అంటారు, ఉపాధి హామీ పని అంటారు. ఓ బాగానే పేర్లు ఉన్నాయి. అయిందా కారం? కొంచెం స్లో చేయాలి, లో ఫ్లేమ్. మళ్ళా వచ్చిందా? ఇక దోస్త్ వచ్చిండు. ఇక నవ్వుతా, ఎట్లా నవ్వుతా అంజు? నీళ్ళు దగ్గరికి వచ్చింది ఉడకడానికి. కప్పి ఉంచుతా కాసేపుగా. ఏమైంది? కప్పావు ఉడకనీగా. ఏం చేస్తాను? డ్రమ్ములు అడుగుతాను. అంటుందా? అటు పో, పక్కకు పో. దా ఇట్రా. డాడీకి ఇంకొచ్చి ఎట్లాంటిది చూడు, కాలుకి పోబా. లేదు ఇక్కడనే ఉండు. ఇంకో తోటకూర కూర కొయ్. ఇదేం దంచిన మసాలా? నీళ్ళు మొత్తం ఇంకాలిగా. ఆవిరి మొత్తం కెమెరాకి వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎట్లా వచ్చిందో. ఇగో మమ్మీ, ఇగో నీకు బొక్క.
తిను బా బొక్క ఇగో ఆ బొక్క తింటుంది మా మమ్మీ కదా మమ్మీ నీకు 1-2 బొక్కలు సరిపోవు కదా మమ్మీ 4-5 కావాలి కదా కారం వస్తుంది మమ్మీ అవునా నీళ్ళు ఇవ్వాలా లాలా ఇవ్వాలా లాలా లాలా ఇమ్మంటావా లాలా ఇగో ఇక్కడ ఉన్నది ఇవ్వాలే